హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక లేట్ చేయడం ఎందుకు, స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే పల్లవి మీద అనుమానంతో ఇక పల్లవిని ఫాలో అవ్వుకుంటూ తన తండ్రి దగ్గర పల్లవి చెప్పిన నిజాన్ని తెలుసుకొని పల్లవి నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టిన ఎస్ఐ అభిరామ్. ఇక ఎస్ఐ అభిరామ్ ద్వారా పల్లవి గురించి నిజాన్ని, ఇక పల్లవి రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసిందని ఇక పల్లవి గురించి అయితే బయట పెడతాడు. అది ఎలాగో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అవనికైతే బ్రేస్లెట్ చూపించి ఇక ఈ బ్రాస్లెట్ ఎవరిదైతే ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళే మీ మామయ్య గారిని చంపాలని చూశారు అని ఇక చెప్తాడు కదా ఎస్ఐ అభిరామ్. అయితే ఇక అవని అయితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ బ్రాస్లెట్ ఎవరిదై ఉంటుంది, ఈ బ్రాస్లెట్ ఎవరిదై ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళే మామయ్య గారిని పైనుంచి తోసేశారు, వీడియోలో కూడా ఉంది. కానీ వాళ్ళు ఎవరై ఉంటారు, మామయ్యని చంపాలని ఎవరికి ఉంటుంది? అయినా అందరూ మామయ్యతో చాలా సరదాగా చాలా బంధంగా ఉంటారు. అలాంటిది మామయ్య గారిని చంపాలన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? అయినా మామయ్య గారిని ఎవరు ఎందుకు పగతో చూస్తారు అని ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఎలాగైనా ఈ బ్రాస్లెట్ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి అని ఇక ఆలోచిస్తూ ఆ వీడియోని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికైతే ఆరాధ్య వస్తుంది. అప్పుడే ఆరాధ్యని చూసి ఈ వీడియో ఆరాధ్య చూస్తే అందరికీ తెలిసిపోతుంది అని ఇక అవని అయితే ఆ వీడియోని ఆఫ్ చేసి ఇక ఏంటమ్మా ఆరాధ్య అని అడుగుతూ ఉంటుంది. పిన్ని, తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ నాకు చూపించలేదు కదమ్మా, నువ్వు కొనిస్తానని చెప్పావు, కానీ పిన్ని మాత్రం తన దగ్గర ఉంది చూపించలేదు కదా అని అంటూ ఉంటుంది. పోనీలే, అలాంటిది నీకు ఇష్టమైనది షాప్కే వెళ్ళి తీసుకుందాం కానీ అని ఇక అవని అంటూ ఉంటుంది. అప్పుడే కోటిలింగం అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఆరాధ్య అని అంటూ ఉంటాడు. ఫ్రెండ్, ఈరోజు నువ్వు నేను బ్యాట్ బాల్ ఆడుతుండగా బాల్ వెళ్ళి మా పిన్ని గదిలో పడిందని చెప్పాను కదా, అప్పుడు ఆ గదిలో మా పిన్ని బ్రాస్లెట్ చూశాను, అది చాలా బాగా నచ్చింది. దాన్ని మా అమ్మకి చూపించి మా అమ్మ అలాంటిది ఇంకోటి కొనించమని చెప్పుదామనుకున్నాను, కానీ మా పిన్ని ఆ బ్రాస్లెట్ నేను చూపించను, నాలాంటిది ఇంకొకరు పెట్టుకుంటే నాకు నచ్చదని చెప్పింది. అందుకే ఇక నేను మా పిన్ని అడగలేకపోయాను, కానీ నాకు అది బాగా నచ్చింది ఫ్రెండ్ అని ఇక ఆరాధ్య అయితే కోటికి చెప్తుంది. అప్పుడే కోటి అయితే ఆరాధ్య, నీకు నచ్చింది మీ మమ్మీ ఖచ్చితంగా కొనిపిస్తుంది, నాకు తెలుసమ్మా, ఇంకా నువ్వేమీ బాధపడకు అని ఇక అంటూ ఉంటాడు కోటి అయితే. అప్పుడే ఇక కోటి అయితే అయినా వీళ్ళింట్లో అందరూ బాగానే ఉంటారు కలిసిమెలిసి, కానీ ప్రతిసారి ఈ పల్లవి అనే వ్యక్తి మాత్రం ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. తను పాప అడిగిన బ్రేస్లెట్ని కూడా చూపించలేదంటే తను ఎంత చెడ్డది అని కోటి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అయినా అందరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు, కానీ ఈ పల్లవి మాత్రం ఎప్పుడు కోపంగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఆరాధ్యని తన కూతుర్లా కూడా దగ్గర తీయదు. అలాంటి ఇక ఈమెంటి ఇలా ప్రవర్తిస్తుంది ఇంట్లో అని ఇక కోటి తన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక ఆరాధ్యకి పని చెప్తుంది కదా, ఇక జ్యూస్ గ్లాసు అక్కడ పెట్టి అమ్మ వెళ్ళిన ఫోన్ తీసుకురమ్మని. అప్పుడే కోటి అది గమనిస్తూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి, ఇక ఆరాధ్యకి పని చెప్తుంది, తను చూపించడమైన బ్రాస్లెట్ అయితే చూపించదు, కానీ ఇక తనకు పని చెప్పడం ఏంటి అని ఇక కోటి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఆరాధ్య మాత్రం పల్లవి గదిలోకి వెళ్ళి ఫోన్ వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆరాధ్య ఇచ్చిన జ్యూస్ గ్లాస్లో ఏదో బాటిల్ కలిపి అక్కడ పడేస్తుంది. అది గమనించిన కోటి ఇదేంటి, ఈ పల్లవి ఆ జ్యూస్లో ఏదో కలిపింది అని ఇక ఖచ్చితంగా తను ఏదో చేయాలని చూస్తుంది ఈ కుటుంబాన్ని. తనని చూస్తుంటే నాకు ఇంట్లో కలిసిమెలిసి ఉంటుందని అనిపించడం లేదు, ఈ జ్యూస్ ఎందుకు ఇలా కలిపిందో తెలుసుకోవాలి అని ఇక కోటి అయితే
ఆ జ్యూస్ ఎవరికి ఇస్తారో చూద్దాం అని ఇక అనుకుంటూ అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆరాధ్య, పిన్ని నీ ఫోన్ పటు అని ఇక పల్లవికైతే ఆ ఫోన్ ఇస్తుంది. వెంటనే ఈ జ్యూస్ ఎవరికమ్మా అని అనగానే తాతయ్యకి అని ఇక అనగానే అప్పుడే ఇక ఆరాధ్య ఇక రాజేంద్ర ప్రసాద్కి జ్యూస్ తీసుకొని వెళ్తూ ఉండగా అప్పుడే కోటి, అమ్మ ఆరాధ్య ఆ జ్యూస్ నేనిస్తానమ్మా అని అనగానే సరే ఫ్రెండ్ అని ఆ గ్లాస్ కోటికి ఇస్తుండగా కోటి అయితే గ్లాస్ కింద పడేలా చేస్తాడు. అప్పుడే ఏంటి కోటి, గ్లాస్ కింద పడిపోయింది, తాతయ్య కోసమని అమ్మ చేసిన జ్యూస్ ఇది, తాతయ్య గారు తాగుతారని తీసుకొచ్చాను, కానీ నువ్వు ఇలా చేసావేంటి కోటి అని ఆరాధ్య అంటూ ఉంటుంది. అప్పుడే కోటి సారీ ఫ్రెండ్, నేను తప్పు చేశాను, నేను గ్లాస్ సరిగ్గా పట్టుకోలేదు అని కోటిలింగం అంటూ ఉంటాడు. అప్పుడే పల్లవి అయితే చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. చి ఈ తిక్కరోడు, ఈ తింగరోడు చెవటి, ఇప్పుడు దాంట్లో కలిపిన పాయిజన్ అంతా వేస్ట్ అయిపోయింది అని ఇక వాడిని రాజేంద్ర ప్రసాద్ని చంపాలనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా వర్కౌట్ కాలేదు ఈ తింగరోడు వల్ల అని పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కోటి ఇక ఈ పల్లవి గారు ఇక రాజేంద్ర ప్రసాద్ గారు తాగే జ్యూస్లో ఏదో కలిపారు అని తన మీద చాలా అనుమానంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి కూడా కారణం తనై ఉంటుందా అని ఇక కోటి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక గంట ఈ పల్లవి గారిని కనిపెట్టాలి అని ఇక కోటి అయితే అలా కనిపెడుతూ ఉంటాడు. అప్పుడే పల్లవి అయితే తన గదిలోకి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, ఈ రాజేంద్ర ప్రసాద్ని ఏ విధంగా చంపాలి, తనని బ్రతకనివ్వకూడదు అని ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కోటి ఇక ఈ పల్లవి ఏదో చేయాలని చూస్తుంది, ఖచ్చితంగా ఈ రాజేంద్ర ప్రసాద్ గారిని చంపాలని చూస్తుందా ఏంటి అని ఇక అనుకుంటూ వెంటనే ఈ విషయం ఇక ఎస్ఐ అభిరామ్ గారికి చెప్తే బాగుంటుంది, ఇంట్లో ఎవరికి చెప్పినా అందరూ నన్ను తిడతారేమో, ఇంటి వాళ్ళకే ఇక తప్పుగా మాట్లాడుతున్నానని, లేదు ఎస్ఐ అభిరామ్ గారికైనా చెప్తే బాగుంటుంది అని ఇక వెంటనే కోటి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తాడు. అప్పుడే ఎస్ఐ అభిరామ్ ఏం కావాలి మీకు అని అడుగుతూ ఉంటాడు. నాకేమీ అవసరం లేదు సార్, కానీ మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను అని కోటి అంటూ ఉంటాడు. ఏంటా విషయం అని ఇక పోలీస్ ఎస్ఐ అభిరామ్ అనగానే ఇక నేను అవని కుటుంబంలో ఒక మనిషిని, అవని వాళ్ళ ఇంటికి గెస్టులా వచ్చాను, వాళ్ళు మా పల్లెటూరులో పరిచయం అయ్యారు, వాళ్ళ పాప ఆరాధ్య నా ఫ్రెండు, తన కోసమే నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఆ ఇంట్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను, కానీ ఆ ఇంట్లో అందరూ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు, కానీ ఆ పల్లవి మాత్రం ఆ ఇంట్లో వ్యతిరేకంగా ఉంటుంది, ఆ పల్లవి మాత్రం ఆ కుటుంబాన్ని ఏదో చేయాలని అన్నట్లుగా ఆలోచిస్తుంటుంది. ఈరోజు కూడా ఒకటి జరిగింది సార్, అది మీకు చెప్పడానికే వచ్చాను అని కోటి చెప్పగానే అప్పుడే ఎస్ఐ అభిరామ్ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కోటి అయితే ఆరాధ్య ఇక అవని గారు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఒక జ్యూస్ చేశారు, అప్పుడు ఆరాధ్యకిచ్చి అమ్మ తాతయ్యకి ఈ జ్యూస్ స్థాపించమ్మా అని చెప్పగానే ఆరాధ్య ఆ జ్యూస్ తీసుకొని వాళ్ళ తాతయ్య గారి దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడే పల్లవి ఒక దగ్గర ఆపి అమ్మ ఆరాధ్య నా ఫోన్ గదిలో ఉంది తీసుకురమ్మా అని చెప్పి ఇక ఆ జ్యూస్ గ్లాస్ తను పట్టుకొని ఆ జ్యూస్ గ్లాస్లో ఏదో కలిపింది, అది నేను చూశాను, కానీ రాజేంద్ర ప్రసాద్కి ఆ జ్యూస్ని ఇవ్వకుండా నేనే కావాలని ఆరాధ్య చేతుల్లోంచి కింద పడేలా చేశాను. ఆ జ్యూస్ని ఖచ్చితంగా ఈ పల్లవి గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఏదో చేయాలని ఆ జ్యూస్లో ఏదో కలిపారు, అది నేను చూశాను, కానీ ఆ కుటుంబానికి ఆ నిజం చెప్పలేదు, ఎందుకంటే నేను తింగరోనని, నేను ఇక తెలివి తక్కువనని అందరూ అనుకుంటారు, ఇక నాదే తప్పని అంటారని ఇక ఆ ఫ్యామిలీలో గొడవ పెట్టదలుచుకోలేదు, అందుకే నేను ఈ విషయాన్ని మీకు చెప్పడానికి వచ్చాను, తన మీద కొద్దిగా నాకు అనుమానం ఉంది సార్, ఈ పల్లవి గారు ఆ ఇంట్లో వ్యతిరేకంగా ఉంటారు, ఆ పల్లవి గారి గురించి నేను చెప్పడం కాదు, మీరు చూస్తే నిజమేంటో తెలిసిపోతుంది, అసలు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎవరు చంపాలనుకున్నది, అసలు ఎవరు ఏం చేసింది అనేది మీరు ఇక ఖచ్చితంగా పట్టుకొని చెప్తానన్నారు కదా, ఇప్పుడు ముందుగా ఈ పల్లవి గురించి తెలుసుకోండి సార్, ఆ పల్లవి వ్యవహారం వేరే విధంగా ఉంది, ఆ పల్లవి అసలు ఆ కుటుంబంలో ఇక ఏదో చేయాలని చూస్తుంది అని ఇక కోటి చెప్పగానే అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే
నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు. అవును సార్, నేను ఆ ఇంట్లో చాలా బాగా గమనించాను. ఈరోజు జ్యూస్లో అది కలపడం కూడా చూశాను. ఇక అందుకే మీకు చెప్పడానికి వచ్చాను. రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ కుటుంబంలో ప్రాణహాని ఉంది. ఖచ్చితంగా తనని ఏదో చేయాలని ఇక వాళ్ళు చూస్తున్నారు. ఆ పల్లవి, నాకైతే తన మీదే అనుమానం ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఆ ఫామ్ హౌస్లో టెర్రస్ పై నుంచి కింద పడడం కూడా తన వల్లే అనిపిస్తుంది అని ఇక అంటూ ఉంటాడు. కోటిలింగం అయితే అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే, అవును, నువ్వు చెప్పేది నిజం అనిపిస్తుంది. నిజంగానే ఆ పల్లవి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. ఆ పల్లవి ఇక ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. నిజంగానే ఆ రోజు ఆస్తి పేపర్లపై ఫోర్జరీ చేసింది కూడా ఆ పల్లవి అని నాకు అనిపిస్తుంది. ఆ రోజే తన మీద డౌట్ వచ్చింది. అందరూ ఇంట్లో వాళ్ళు సైన్ చేయమన్నా కానీ ఆ పల్లవి మాత్రం చాలా గమనించి ఆలోచిస్తూ ఉంది. అందరూ వెంటనే సైన్ చేశారు. కానీ ఆ పల్లవి మాత్రం చాలాసేపటికి చేసింది. అంటే తన మీద నాకు అనుమానం ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారి సైన్ కూడా తనే ఫోర్జరీ చేసిందని అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మేడపై నుంచి కూడా రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ పల్లవి తోసేసిందని అనిపిస్తుంది అని ఇక ఎస్ఐ అభిరామ్ అంటూ ఉంటాడు. అవును సార్, నాకు కూడా తన మీదే డౌట్గా ఉంది. వెంటనే తనని ఒక కంట కనిపెట్టండి. తన ద్వారా ఏదైనా నిజం తెలుస్తుందేమో అని కోటి చెప్తూ ఉంటాడు. అప్పుడే ఎస్ఐ అభిరామ్, చాలా థ్యాంక్స్ నువ్వు చెప్పినందుకు. నాకు కూడా తన మీద డౌట్గా ఉంది. అందుకే ఇక నేను కూడా తన గురించి ఎంక్వైరీ చేశాను. తను ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది ప్రతి ఒక్క కన్ను తనపైనే పెడతాను అని ఇక అంటూ ఎస్ఐ అభిరామ్ అయితే, ఇక సరే నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అయినా నీకు ఈ నిజం తెలిసిందని, ఇక పల్లవి గురించి నువ్వు ఎంక్వైరీ మొదలు పెట్టావని నేను ఇక ఇదంతా ఎవరికీ చెప్పకు అని ఇక కోటికి చెప్తూ ఉంటాడు ఎస్ఐ అభిరామ్ అయితే. సరే సార్ అని ఇక కోటిలింగం అయితే అక్కడి నుంచి ఇంటికైతే వస్తాడు. ఇక ఎస్ఐ అభిరామ్ అయితే, నిజంగానే ఆ పల్లవిని ఒక కంట కనిపెట్టాలి. ఆ పల్లవి ఆ ఇంట్లో ఏదో నెగిటివ్గా ఆలోచిస్తుంటుంది. నాకు తెలిసి ఆ బ్రేస్లెట్ కూడా ఆ పల్లవిదే అనిపిస్తుంది. ఆ పల్లవి తప్ప అంత హెవీగా ఎవరు రెడీ కారు. అలాంటిది ఖచ్చితంగా ఆ పల్లవే ఫామ్ హౌస్లో ఇక రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసిందని అర్థమైపోతుంది. ఖచ్చితంగా తనే అని తెలిసిపోతుంది. ఎలాగైనా తన గురించి నిజాన్ని తెలుసుకోవాలి. నిజంగానే రాజేంద్ర ప్రసాద్ గారిని మేడపై నుంచి తోసేసింది ఆ పల్లెవేనా అనేది తెలుసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు. ఇక ఎస్ఐ అభిరామ్ అయితే, అప్పుడే ఎస్ఐ అభిరామ్ అయితే, నిజంగానే ఆ పల్లవి వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నాడని విన్నాను. తను కూడా ఆ కుటుంబానికి ఏదో చేయాలని చూసే ఇక అక్షయ్ తనని జైలుకు పంపించానని చెప్పాడు. ఇక ఆ అక్షయ్ చెప్పినట్లుగా ఆ చక్రధర్ ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి. వెంటనే ఇక ఎస్ఐని కనుక్కొని ఆ పల్లవి అక్కడికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమని చెప్పాలి అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఎస్ఐ అభిరామ్ అక్షయ్ని ఫోన్ చేసి అడుగుతూ ఉంటాడు, ఆ చక్రధర్ ఏ స్టేషన్లో ఉన్నాడు చెప్పరా కొంచెం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ అయితే, ఎందుకురా ఇప్పుడు అని అనగానే, కొద్దిగా పని పడిందిరా అని అంటూ ఉంటాడు ఎస్ఐ అభిరామ్ అయితే. అప్పుడే ఇక ఇక అక్షయ్ అయితే, పలానా స్టేషన్ అని చెప్పగానే ఎస్ఐ అభిరామ్ అయితే, సరేరా నేను ఉంటున్నాను అని ఇక ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే ఎస్ఐ అభిరామ్ అయితే ఇక చక్రధర్ ఉన్న పోలీస్ స్టేషన్కి ఎస్ఐకి అయితే ఫోన్ చేశాడు. అప్పుడే ఇక చెప్పండి సార్ అని అనగానే, నేను అభిరామ్ని మాట్లాడుతున్నాను అని అనగానే, తెలుసా నేను నెంబర్ ఫీడ్ చేసుకున్నాను అని ఇక ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇక చక్రధర్ అనే వ్యక్తి మీ స్టేషన్లో ఉన్నారని విన్నాను, నిజంగానా అని అంటూ ఉంటాడు. అవును, మా స్టేషన్లో ఉన్నాడు అని ఇక అనగానే, ఇక తన గురించి నాకు అన్నీ తెలియాలి. తనని ఎవరెవరు కలుస్తున్నారు, తనని ఇక కలవడానికి ఎవరు వస్తున్నారో, ఎవరు కలవడానికి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయాలి అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఆ స్టేషన్లో ఉన్న ఎస్ఐకి ఫోన్ చేశాడు. అప్పుడు ఇక ఎస్ఐ అయితే, సరే సార్ మీరు చెప్పినట్లే ఆ చక్రధర్ని స్టేషన్కి ఎవరైనా కలవడానికి వస్తే ఇక వెంటనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ ఇక అక్షయ్ అయితే, ఏంటి వీడు ఈ చక్రధరణ స్టేషన్ గురించి అడిగాడు అని అక్షయ్ అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ పాయిజన్ బాటిల్ కూడా ఆ జ్యూస్లో కలిపితే ఆ తింగరుడు ఆ జ్యూస్ గ్లాస్ని కింద పడేశాడు. ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఫోన్లో మాట్లాడితే ఎవరికైనా అనుమానం వస్తుంది, లేదు
నేను వెంటనే నాన్నను కలవాలి అని పల్లవి అయితే ఇక చక్రధర్ ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే వస్తుంది. అప్పుడే ఇక నేను చక్రధర్తో మాట్లాడాలి అని ఎస్ఐకి చెప్పగానే ఎస్ఐ వెంటనే మీరు ఫార్మాలిటీస్ పాటించాలమ్మా, ఇందులో సైన్ చేసే మీ నాన్నగారితో మాట్లాడాలి అని అనగానే సరే మీతో ఇక సైన్ చేశాను అని ఇక పల్లవి అయితే ఆ రిజిస్టర్లో సైన్ చేసింది. వెంటనే ఇక ఎస్ఐ అయితే నిజంగానే ఎస్ఐ అభిరామ్ గారు ఇక ఆ చక్రధర్ని ఎవరు కలవడానికి వచ్చినా ఫోన్ చేయమని చెప్పాడు కదా, వెంటనే ఫోన్ చేయాలి అని ఎస్ఐ అయితే వెంటనే ఇక ఎస్ఐ అభిరామ్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే చెప్పండి సార్ అని ఎస్ఐ అభిరామ్ అనగానే మీరు ఇక చక్రధర్ని ఎవరైనా కలవడానికి వస్తే నీకు ఫోన్ చేయమని చెప్పారు కదా సార్, ఇక ఇప్పుడు చెప్పడానికే ఫోన్ చేశాను. ఆ చక్రధర్ని కలవడానికి తన కూతురు పల్లవి అంట, తను వచ్చింది అని అనగానే సరే చాలా థ్యాంక్స్ అని ఇక అంటూ ఫోన్ కట్ చేశాడు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఇక చక్రధర్ ఉన్న స్టేషన్కి అయితే వస్తాడు. అప్పుడే పల్లవి తన తండ్రిని కలిసి మాట్లాడుతూ ఉంటుంది. డాడ్, మనం ఏది చేయాలనుకున్నా అది రివర్స్ అవుతుంది డాడ్. ఆ చక్రధర్ని చంపేసి నేను చేసిన తప్పు బయటపడకుండా చేయాలనుకున్నాను, కానీ అది కూడా వర్కౌట్ కాలేదు. ఈరోజు జ్యూస్ గ్లాస్లో ఒక పాయిజన్ కలిపాను. మా ఇంట్లో ఒక తింగరోడు చేరాడు, వాని వల్ల ఆ గ్లాస్ కింద పడిపోయింది. ఇక ఎక్కడ ఇక రాజేంద్ర ప్రసాద్ నోరు తెరిచి నా గురించి చెప్తాడేమో అని భయంగా ఉంది డాడ్. నేనే ఆ మేడపై నుంచి తోసేసని ఇక అందరి ముందు ఎక్కడ చెప్తాడో అని టెన్షన్గా ఉంది డాడ్. ఇక నా గురించి కనుక బయటపడితే కమల్ నన్ను చంపేస్తాడు అని ఇక చాలా భయంగా ఉంది డాడ్. అసలు నేనేం చేయాలి డాడ్? నువ్వేమో ఈ జైల్లో ఉన్నావు, నేనేమో ఒంటరిగా ఉన్నాను. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు డాడ్. నీ ఫ్రెండ్ ఎవరో వస్తారని చెప్పావు, నిన్ను ఏడిపిస్తారని చెప్పావు, ఇంతవరకు నీ ఫ్రెండ్ కూడా రాలేదు డాడ్. ఆ చక్రధర్కి ఇక నా గురించి ఎక్కడ చెప్తాడో అని భయంగా ఉంది. ఇంట్లో వాళ్ళకి నా గురించి బయట పెడితే ఇక నన్ను చంపేస్తారు. ఏం డాడ్ నా పరిస్థితి, నాకేమీ అర్థం కావడం లేదు డాడ్ అని పల్లవి ఇక అంటూ మాట్లాడుతూ ఉంటుంది చక్రధర్తో. అప్పుడే ఇక అది విన్న ఎస్ఐ అభిరామ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు. అంటే ఆ కోటిలింగం అనే వ్యక్తి చెప్పిందంతా నిజమే, ఇదంతా పల్లవి చేసింది. రాజేంద్ర ప్రసాద్ని ఫామ్ హౌస్లో మేడపై నుంచి తోసేసి చంపేయాలని చేసింది ఖచ్చితంగా ఈ పల్లవి. తన తండ్రితో ఈ విధంగా మాట్లాడిందంటే ఈ పల్లవే. రాజేంద్ర ప్రసాద్ ఎక్కడ తన నోటితో తన గురించి నిజాన్ని బయట పెడతాడో అని ఆ జ్యూస్లో కూడా పాయిజన్ కలిపింది. ఈ కోటిలింగం వల్ల ఈరోజు రాజేంద్ర ప్రసాద్ ప్రాణాలతో ఇక బయటపడ్డాడు. వెంటనే ఈ నిజాన్ని అందరికీ చెప్పాలి, అయినా ఇంకా ఏం మాట్లాడుతుందో తెలుసుకుందాం అని ఎస్ఐ అభిరామ్ అయితే చాటుగా ఉండి తన ఫోన్లో వీడియో చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక డాడ్, ఇదంతా ఆ మీనాక్షి అవనివిల వల్ల డాడ్. ఈ మీనాక్షి అవనివి గురించి ఎక్కడ బయట పెడతాడో అని మామయ్యని నేను మేడపై నుంచి తోసేయాలనుకున్నాను. ఇక ఫామ్ హౌస్లో ఆ పార్టీ పెట్టిందే అందుకు డాడ్. ఈ మీనాక్షి ఇక నీ భార్య అని, అవని నీ కూతురని, ఇక అవని ఇక నీ మొదటి భార్య కూతురని నిజాన్ని ఎక్కడ బయట పెడతాడో అని, మన కుటుంబం పరువు ఎక్కడ తీస్తాడో అని, అమ్మని నేను ఎక్కడ విడదీశాడో అని నేను ఆ రాజేంద్ర ప్రసాద్ని మేడపై నుంచి తోసేసాను డాడీ. కానీ ఇంత పెద్ద కారణం అవుతుందని అనుకోలేదు. నాకు భయంగా ఉంది, ఎప్పుడు ఆ ఎస్ఐ అభిరామ్ బయట పెడతాడో అని. ఒక పక్క ఇక రాజేంద్ర ప్రసాద్ ఇక తన నోరు తెరిచి ఎక్కడ నిజం బయట పెడతాడని చాలా టెన్షన్తో చచ్చిపోతున్నాను డాడ్ అని ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇక అభిరామ్ అయితే షాక్ అయిపోతాడు. అంటే అవని తండ్రి ఈ పల్లవి తండ్రి ఒకరా? ఇక ఆ నిజాన్నే ఈ రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పాలనుకున్నారా? అందుకనే ఈ పల్లవి రాజేంద్ర ప్రసాద్ గారిని చంపాలని చూస్తున్నాం. వెంటనే ఈ నిజాన్ని కమల్ గారికి చెప్పాలి, ఇక ఇంట్లో అందరికీ తెలియజేయాలి అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే హడావిడి రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తాడు. అప్పుడే ఇక అందరూ హాల్లోకి రండని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ హాల్లోకి వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారు అని ఇక అడుగుతూ ఉంటాడు కమల్ అయితే.
అప్పుడే మీ నాన్నగారిని ఎవరు చంపాలనుకున్నారో నిజం తెలిసిపోయింది అని చెప్పగానే అక్షయ్, కమల్, శ్రీకర్, అవని, ఇక పార్వతి, భానుమతి అందరూ షాక్ అయిపోతారు. ఎవరు ఎవరు నా కొడుకుని చంపాలనుకున్నది అని భానుమతి, ఇక పార్వతి, నా భర్తని చంపాలనుకున్నది ఎవరు చెప్పండి అని ఇక అంటూ, ఇక మా నాన్నని ఎవరు చంపాలని చూశారు, వాళ్ళని బ్రతకనివ్వను అని కమల్ అయితే చాలా ఆవేశంగా ఉంటాడు. అప్పుడే మీ నాన్నని బయటి వాళ్ళు ఎవరు చంపాలనుకోలేదు, మీ నాన్నని చంపాలనుకుంది మీ ఇంటి వాళ్ళే అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళు నా కొడుకుని చంపాలని చూడమేంటి అని ఇక అంటూ ఉంటుంది. అవును, మీ ఇంటి వాళ్ళే నీ కొడుకుని చంపాలని చూశారు. రాజేంద్ర ప్రసాద్ గారిని ఈరోజు మేడపై నుంచి తోసేసి చంపేయాలని చూసింది ఎవరో కాదు, ఈ పల్లవే అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, నా మనవరాలు నా కొడుకుని చంపాలని చూడమేంటి అని భానుమతి అంటూ ఉంటుంది. అవును, నీ మనవరాలే నీ కొడుకుని చంపాలని చూసింది అని ఇక అనగానే, ఎందుకు పల్లవి ఎందుకు చంపాలని చూస్తుంది అని అంటూ ఉంటారు. ఇక భానుమతి అయితే, అవును, పల్లవికి అవసరం కాబట్టే చంపాలని చూసింది. పల్లవి తండ్రి అవని తండ్రి ఒక్కరే. ఇక అవని తండ్రి గురించి నిజాన్ని ఆ పార్టీలో బయట పెట్టాలనుకున్నాడు రాజేంద్ర ప్రసాద్. ఈ నిజం తెలుసుకొని ఇక ఎక్కడ రాజేంద్ర ప్రసాద్ అవని తండ్రి పల్లవి తండ్రి ఒకరే అని చెప్తారో అని ఇక విధంగా పల్లవి మేడపై నుంచి రాజేంద్ర ప్రసాద్ని చంపాలని చూసింది. ఇదంతా ఈ వీడియోలో ఉంది, కావాలంటే చూడండి అని ఇక అభిరామ్ అయితే ఇంట్లో వాళ్ళందరికీ ఇక వీడియోనైతే చూపిస్తాడు. ఇంకా పల్లవి మాత్రం చెమటలు పడుతూ ఉంటాయి, చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈ ఎస్ఐ అభిరామ్ నా గురించి బయట పెట్టాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే ఇక పల్లవి చెంప పలగొట్టి ఇక పల్లవికైతే మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. అప్పుడే ఇక మీరు గెంటేయడం కాదు, తనని నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్తానని ఈ విధంగా ఎస్ఐ అభిరామ్ అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తాడు. ఈ విధంగానైతే ఇక పల్లవి నిజస్వరూపాన్ని కోటిలింగం సహాయంతో ఇక అందరి ముందు బయట పెడతాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ని చంపాలని చూసింది పల్లవి అని అందరి ముందు బయట పెడతాడు ఎస్ఐ అభిరామ్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.